ఏంటి హర్ష, ఒంటరిగా కూర్చున్నావు? సముద్రం ఒడ్డున కూర్చుంటే ఎవరో తోడున్నట్టు ఉంటుంది విందా, అందుకే ఇక్కడ కూర్చున్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అదో పెద్ద కథలే. చిన్నది చేసి చెప్పు. నేను కథ రాయాలనుకుంటున్నాను, రాయలేకపోతున్నాను. ఏం చేయమంటావు? మనం ఏదైనా చేస్తున్నామంటే దాంతో ప్రేమలో పడాలి. ఇప్పుడు నువ్వు దేంతో ప్రేమలో పడ్డావు? ఇదిగో ఈ సముద్రంతో. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఎక్కడ సమాధానం ఇవ్వదేమో అనే భయంతో రోజు తను అలా చూస్తూ కూర్చుంటున్నా. ఎప్పటికైనా చెప్పాల్సిందేగా, అదేదో ఇప్పుడే చెప్పు. జవాబు ఇస్తుంది అనిపించినప్పుడు చెప్తా. అది ఇవ్వను లేదు, నేను చెప్పను లేను. నేను ఇస్తా, నాకు చెప్పు. అదే నన్నే సముద్రం అనుకొని చెప్పు అంటున్నా. నీ రూపం ఏ కవి వర్ణించలేని ఒక సౌందర్యం, ఏ కాలం రాయలేని ఓ కావ్యం, ఏ పువ్వుకి లేని పరిమళం. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఎక్కడ దూరం అవుతావేమోననే భయంతో లోపల మరణిస్తున్నాను. నీ ముందు చిరునవ్వు చిందిస్తున్నా. ఐ లవ్ యూ హర్ష. హ? అదే సముద్రానికి మాటలు వస్తే అది చెప్పే సమాధానం ఖచ్చితంగా ఇదే. నా సంగతి తర్వాత, నువ్వైతే ముందు కదరాయి. ఆ కథను మనం వీడియోగా తీస్తే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మంచి ఐడియా హర్ష, అలానే చేద్దాం. నేను వెళ్ళి కథ రాస్తాను.